ఉండేలా. కాబట్టి ఎక్స్పెక్ట్ మోర్. అవునా? దేవుని దగ్గర మనం సంపూర్ణంగా హృదయాన్ని సమర్పించి, నేను ఎక్కువగా ఆశపడుతున్నాను, నాకు నీ సహాయం అవసరం, నీ కృప నాకు అవసరం అని అడిగితే ఆయన నువ్వు అడుగు వాటికంటే ఉంచు వాటికంటే అత్యధికంగా ఇవ్వగల దేవుడు. కాబట్టి సమస్తాన్ని సమకూర్చి తండ్రి మన అవసరతలు తీర్చే దేవుడు ఆయన మనం కాక. ఓకే, మరి ఈరోజు అంటే 2వ అధ్యాయము 19వ వచనం. అదే 2వ అధ్యాయము 19వ వచనం. ఇక్కడ కొట్లలో ధాన్యం ఉన్నదా అంటే లేకపోయిండొచ్చు. ద్రాక్ష చెట్లనైనాను, అంజూరపు చెట్లనైనాను, దానిమ్మ చెట్లనైనాను, ఒలివ చెట్లనైనాను ఫలించకపోయిన కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదు. ఈ హగ్గీ చరిత్ర ఏంటి అంటే, ఆయన దేవాలయం కట్టాలని ఒక ప్యాషన్తో హృదయం మండింపబడుతున్న వ్యక్తిగా మనం ఇక చరిత్రను చూస్తాం. అయితే దేవుడు అతనికి వాగ్దానం ఇస్తాడు, మునుపటి మందిరం కంటే కడపటి మందిరం మహిమ అధికం చేస్తాను, ఆశీర్వదిస్తాను అని. కానీ మందిరం కట్టినప్పటి నుండి, స్టార్ట్ చేసినప్పటి నుండి వాళ్ళ జీవితాలలో ఆశీర్వాదాలు ఏం లేవు అనే ఒక దిగులు చింతతో ఉంటే, ఈ ఇక్కడ 19వ అధ్యాయంలో నుండి 2వ అధ్యాయం 19వ వచనంలో నుండి ఆయన అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించదను అంటున్నాడు. ఆమేన్. ఏమంటున్నాడు? ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించేదను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఆశీర్వదించాలి అనే ఒక ఆనవాలు మనకు చూపిస్తే దానిని కాదు, లేదు, కుదరదు అనే అధికారము ఏ యొక్క అధికారానికి లేదు. ఎందుకంటే ఆయన సృష్టికర్త అయిన దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. సజీవుడైన దేవుడుగా ఉన్నాడు, సర్వోన్నతుడుగా ఉన్నాడు, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేయగలిగే తండ్రిగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. చెప్పనాశక్యము కాని మహిమ అనంతమును ఆయన మన జీవితంలో ఇవ్వాలనుకుంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు ఆయన యొక్క ఉద్దేశాన్ని నెరవేరుస్తావో అప్పుడు నీ జీవితంలో ఊహకు అందని ఆశీర్వాదాలు చూడగలుగుతావు. యోబు 22:28 ఒకసారి చూద్దాం. మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించు. చూడండి, నువ్వు దేనైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడుతుందంట. మరియు నీ మార్గముల మీద వెలుగు ప్రకాశింపచేయుదును అంటున్నాడు. ఇక్కడ వెలుగు ప్రకాశింపచేయడము అంటే ఏంటి అంటే, ఒక నిర్దేశకరమైన మార్గము ఇలా వెళ్ళు అని మనకు రూట్ మ్యాప్ ఇవ్వడం. హల్లెలూయా. మనం ఏదైనా బస్సులో వస్తున్నప్పుడు ఇంకా కర్నూలు నుండి హైదరాబాద్కి ఇంత దూరం ఉంది, లేకపోతే హైదరాబాద్ నుండి బెంగళూరుకి ఇంత దూరం ఉంది అని ఒక రూట్ మ్యాప్ మనం చూస్తుంటాం. ఎందుకని అంటే మనకు టెన్షన్ ఉండకూడదు, ఎంతసేపు చేరుతాము, ఎన్ని గంటలు అవుతుందని. కానీ చదువు రాని వాళ్ళకి రూట్ మ్యాప్ ఏంటంటే స్టాప్స్, ఎక్కడ ఆపుతున్నారో ఆ స్టాప్స్ అన్ని గుర్తుపెట్టుకుంటారు. అంటే ఈరోజు మన జీవితంలో మన పరిస్థితిలో చదువు వచ్చినోడు కంటే చదువు రానోడే మీరంట ఎక్కువ జ్ఞానం ఉంటుంది. అట్లా దేవుడి గురించి తెలిసినోడు కంటే దేవుడి గురించి తెలియకుండా నమ్ముతారు. మన క్రిస్టియన్స్ దేవుడు బల పవర్ఫుల్, మనకే తెలియదు ఆయన పవర్ఫుల్ అని. హల్లెలూయా, హల్లెలూయా. సో సృష్టికర్త అయిన దేవుని యొక్క నామం ఎదిగి, ఆ నామంలో అన్ని నామముల కంటే పైనామం కలిగిన యేసు నామంలో సమస్య నెరవేర్చబడతాయని తెలిసి కూడా ఆ నామంను ఆశ్రయించినా కూడా దాని శక్తిని పొందుకోలేకపోతున్నాము. భక్తి మాత్రమే చేస్తున్నాం. దానివల్ల మనకి ఏమైనా లాభం ఉందా? ఏం లాభం లేదు. అయితే భక్తి నుండి శక్తిని ఆస్వాదించగలిగే ఒక కృప ఏంటి అంటే ఆల్టర్స్ నిర్మించుకోవాలి. ఆల్టర్ అంటే బలిపీఠము. అయితే బలిపీఠము అంటే మనల్ని మనం సమర్పించుకోవడం. నేటి దినాలలో అన్నాడు, మనల్ని మనం దేవునికి సమర్పించుకొని దేవుని ఆరాధిస్తూ దేవుని కొన్నాడుతూ దేవునికి కీర్తించాలి అనేది. అయితే అబ్రహాము బలిపీఠం 13వ అధ్యాయంలో కడుతున్నాడు. అయితే ఆ బలిపీఠం యొక్క అర్థం ఏంటి అంటే, బలిపీఠము ఆల్టర్ అంటే నిత్యం ప్రార్థన చేసే స్థలము కాదు, నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసినా జవాబు వచ్చే స్థలము అని అర్థం. హల్లెలూయా. నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసినా దేవుని ప్రత్యక్షత నీకు అక్కడ అనుగ్రహించే స్థలము. అందుకే నువ్వు మండుతున్న
పొదలాగా మారిపోవాలి. మండుతున్న పొదలో మోషేకు యెహోవా దేవుడు కనబడించాడు కదండి. నేను ఉన్నవాడని అనువాడని అన్నాడు. ఆయన భయపడుతున్నవాడు, అరే నీకు సమస్తము సాధ్యపరిచే తండ్రి అయినాను, నువ్వు భయపడదు, ముందరికి వెళ్ళాడు అన్నాడు. హల్లెలూయా. అయితే ఈరోజు ఉన్నవాడు అనువాడుగా ఉంటున్న ఆ దేవుని యొక్క మహిమను మనం ఆస్వాదించలేక ఆయన శక్తిని మనం తక్కువ అంచనా వేస్తున్నాం కాబట్టి ఈ భక్తి వ్యర్థమైపోతుంది. అయితే ఇక్కడ నువ్వు ఏదైనా యోచన చేయగా అది స్థిరపరచబడుతుందని యోగ గ్రంథంలో చెప్పబడుతుంది. ఆది కాండము, సంఖ్యాకాండము ఇవన్నీ ఉన్నాయి కదండి, 5 కాండాలు, ద్వితీయోపదేశం. ఈ కాండాల కంటే మొట్టమొదట రాయబడినది యోగ గ్రంథం అంట. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అసలు ఏదో చిన్న హల్లెలూయా, అది నేను కదా చిన్నగా చెప్పాల్సింది, మీరెందుకు చిన్న ఉన్నారా అన్నట్టుంది. వాగ్దానాన్ని మీరు రిసీవ్ చేసుకుంటున్నారు, నేను చెప్తున్నాను. రిసీవ్ చేసుకునే వాళ్ళకి ఎక్కువ యాంగ్జైటీ ఉండాలా, చెప్పే వాళ్ళకి యాంగ్జైటీ ఉండాలా? ఎందుకంటే నేను రిసీవ్ చేసుకున్న యాంగ్జైటీతో ఇక్కడ నిలబడి మీకు చెప్తున్నా కాబట్టి దానికి మీరు కూడా యాంగ్జైటీగా చూపించి, ఓ దేవుడు ఈ నెలలో ఈ కార్యము. సో ఈ కార్యం చేయాలంటే ఏం చేయాలంటే మీరు ఆల్టర్గా మార్చబడాలి, బలిపీఠంగా మిమ్మల్ని మీరు సమర్పించుకోవాలి. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదును అన్న దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదిస్తున్నాడని విశ్వాసంతో కనిపెట్టగలగాలి, కార్యం చూడగలగాలి, కార్యాన్ని వెతికి వెంటాడగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడే వాక్యంలోనే ఉంది కదా, ద్రాక్ష పండ్లు మరి ఓలివ చెట్లు ఫలించకపోయినా, దానిమ్మ చెట్లు ఫలించకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, ఏం ఫలించకపోయినా నేను మాత్రం మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. అంటే లోకపు వార్తలు ఎంత భయంకరంగా ఉంటున్నా, ఎంత అసాధ్యమో అసంభవం అనే పరిస్థితులు నీకు ఎదురైనా, you have to believe me, I am going to bless you. Amen. Because I am God of Almighty. నీకు దేవుడిని అయినాను కాబట్టి సర్వాంతర్యామిగా నన్ను నేను గర్వపరుచుకునే దేవుడు తండ్రిగా నేను ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఎక్స్పెక్టేషన్ మంత్ ఇది. హల్లెలూయా. ఇది సంపూర్ణమైనది. 7 అనేది సంపూర్ణమైన నంబర్ కాబట్టి విశ్రాంతి తీసుకునే సంవత్సరంగా, విశ్రాంతి తీసుకునే నెలగా ఈ సంవత్సరం ఉంటుంది కాబట్టి ఈ నెలలో యూ క్యాన్ ఎక్స్పెక్ట్ ఒక అద్భుతాన్ని నువ్వు ఎక్స్పెక్ట్ చేయగలిగేటట్టుగా ప్రార్థించిన నీ ప్రార్థన నెరవేర్పు జరుగుతుంది. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 15:10 చూడండి. ద్వితీయోపదేశకాండం 15:10. అయితే దానికంటే ముందర కీర్తన 119, 130 చూద్దాం. వాక్యం వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును, అవి తెలివిలేని వారికి తెలివి కలిగించు. ఇక్కడ ఒక రహస్యం మనకు బయలుపరచబడినప్పుడు అది మనకు జ్ఞానమై ఉంటుంది అని దీని అర్థంగా ఉంది. మరి కాబట్టి ఈ వాక్యం వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. వాక్యం వెల్లడి అగుటతోడనే అంటే రెవల్యూషన్ ని మనం ఎప్పుడైతే తీసుకుంటామో, ఇప్పుడు చూడండి, మనం చనిపోయిన తర్వాత పరలోకానికి పోవాలి అనేది ఒక జ్ఞానం కూడా ఉంది కదా. లేదు, పరలోకం లేదు, నరకం లేదు, ఏం లేదు, దేవుడు లేదు, ఏం లేదు. కానీ నమ్మిన నీకు అది మార్గమైంది. సిలువ కొంతమందికి వెర్రితనంగా ఉంది, మనకైతే శక్తిగా ఉంది. అంటే ఆ యొక్క విషయంలో ఈ వాక్యాన్ని మనము మ్యాచ్ చేసుకుంటే, ఈ యొక్క యోగ గ్రంథంలో 22:28లో ఏమంటున్నాడండి? యోచన అంటే ఆలోచన చేయగా అది స్థిరపరచబడుతుందట. ఏం చేయాలి? మొరపెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ వాట్ యూ థింక్ ఇన్ యువర్ హార్ట్, ఇన్ యువర్ మైండ్, వాట్ యూ వాంట్ టు మెడిటేట్ ఆన్ యువర్ వే కదా. నువ్వు వెళ్ళే మార్గంలో నీ ఉద్దేశంను, నీ యొక్క తలంపులను నువ్వు కలిగి ఉండాలి. ఇది జరిగితే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అని నువ్వు ఆలోచిస్తే అది స్థిరపరచబడుతుంది అని అంటున్నాడు. అంతేకాకుండా అది నీకు వెలుగు మార్గంగా ఉంటుంది. ఆ వెలుగు మార్గం ఏంటి అంటే ఇక్కడ 130లో నీ వాక్యము వెల్లడగుటతోనే వెలుగు కలుగును. ఈ నెల దేవుడు ఆశీర్వదిస్తాడు అన్నందువలన నాకు మార్గం సుగమమైతది. ఆమేన్. ఈ నెల నా దేవుడు నాకు సహాయం చేస్తాడంట. అందుకే నేను దాన్ని రిసీవ్ చేసుకోవడానికి నా కళ్ళు పెద్దవి చేసుకుంటాను, నా జ్ఞానం అధికం చేసుకుంటాను. నా ఉద్దేశాలు కాదు, ఆయన ఉద్దేశాలలో నన్ను దీవించాలనుకుంటున్నాడు కాబట్టి ఆయనను నేను గణపరచాలని ఉద్దేశిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా.
బికాస్ హీ ఈజ్ లార్డ్ ఆఫ్ ఆల్మైటీ. కాబట్టి ఆయన మాట చెప్పి నెరవేర్చకుండా, అవునా, నాకు అసాధ్యం చెప్పినా అయ్యో అని అనుకునే దేవుడు ఆయన కాదే. చెప్పి చేయకుండా అంటే చెప్పిన తర్వాత ఖచ్చితంగా అక్షరమైన పొలుపోకుండా అది నెరవేర్చదు. భూమి ఆకాశం గతించినేమో కానీ నా మాట ఎన్నటికీ గతించదు అని అంటున్నాడు. కాబట్టి రేపటి గురించి మీరు చింతించొద్దండి. మత్తయి సువార్త 6:33లో రేపటి దినం, రేపటి గురించి చింతిస్తూ మిమ్మల్ని ఎలా ఆశీర్వదించాలి, మిమ్మల్ని ఎలా మోటివేట్ చేయాలి, ఎలా మిమ్మల్ని గణపరచాలి, దేవునికి ఎలా అప్పచెప్పాలని రేపటి దినం కూడా ఆలోచిస్తుందంట. ఏనాటికిలో ఆనాటికి చాలు అని అంటారు. అంటే ఈరోజు మన దేవుని మనం కలిగి ఉన్నాం కనుక ఈ రోజు నుండి దేవుడు మనల్ని అద్భుతంగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. ఆ ఆశీర్వాదాన్ని బట్టి నడిపించబడుదుము గాక. శక్తి చేత కాదు, బలం చేత కాదు, ఆయన ఆత్మ ద్వారా ఈ కార్యం చేయాలనుకుంటున్నాడు. కాబట్టి ఆయన ఆత్మ జ్ఞానం మనకు అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. మత్తయి సువార్త 6:33 మనం ఎన్నో సార్లు చదివింటాం కదండి. దానికి 30 వచనాన్ని చదివితే, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెదకండి, తర్వాత మీకు అవన్నీ అనుగ్రహించబడతాయి అని అన్నాడు. కాబట్టి ఇక మాట నెరవేర్చబడాలి. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించేదను అన్న మాట నెరవేర్చబడాలంటే మనం వెదకాల్సింది ఎవరిని? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని. You have to find out your God. ఆయన యొక్క ఉద్దేశము నీ బలిపీఠంలో ప్రత్యక్షత అవ్వాలి. You have to sense the situations what you want to receive అనేది. నీ జీవితంలో ఏ పొందుకుపోతున్నావు అనేది నీవు కూర్చున్న ప్రార్థన స్థలంలో దేవుడు నీకు అనుగ్రహించాలి. ప్రార్థన ఉపవాసము అంటే 21 రోజులు, 40 రోజులు, 90 రోజులు, లేకపోతే 10 రోజులు అని అర్థం కాదు. జవాబు వచ్చే వరకు చేసేది ఉపవాసం. నిన్ను ఉపేక్షించుకొని ఆయనతో సహవాసం చేస్తున్నావు. ఎప్పటి వరకు? ఆయనలా నువ్వు మారే వరకు, లేకపోతే నీ జవాబు వచ్చే వరకు. ఆమేన్, హల్లెలూయా. పక్క వాళ్ళకి చెప్తామా ఉపవాసం అంటే మనకు జవాబు వచ్చేంత వరకు అని. ప్రైజ్ ది లార్డ్. నీ మార్గము వెలుగుమయం అవును అంటే దేవుడే మనకి మార్గనిర్దేశిగా ఒక దూతను పంపిస్తాడు. ఒక్కొక్కరు మనకి మార్గాన్ని నిర్దేశిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఎవరో మనకు తెలియదు, కానీ అన్నెసెసరీ వేరే మనల్ని నడిపించకూడదంటే ఎవరిలో ఒకరిని దేవుడు మన ముందరుగా నిలబెడతాడు. ప్రైజ్ ది లార్డ్. మన వెనుకగా నిలబెడతాడు, మన కుడి ఎడమగా నిలబెడతాడు. అంటే అన్ని విషయాలలో దేవుడు నిన్ను గణపరచాలని కోరుకుంటున్నాడు. ఎందుకని అంటే నువ్వు ఆయన నామం ఎరిగి ఉన్నావు కనుక ఆయన నిన్ను నన్ను గణపరచాలనుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆయన నామం ఎరిగి ఉంటే ఆశ్రయ దుర్గము కాబట్టి జ్ఞానవంతుడు ఆ దుర్గాన్ని వైపు పరిగెత్తి తను రక్షణ కలుగజేసుకుంటాడంట. హల్లెలూయా. అంటే పరిగెత్తి ఎక్కడికి పోతాడు? ఆయన మందిరంలోనికి వస్తాడు, ఆయన కృప కిందికి వస్తాడు, ఆయన ఉద్దేశం కిందికి వస్తాడు. అందుకే సామెతల గ్రంథంలో 3వ అధ్యాయం 9 నుండి 10 వచనాలు చూడండి. సామెతలు 3, 9 నుండి 10. నీ రాబడి అంతటిలో ప్రథఫలమును నీ ఆస్తిలో భాగం నుంచి యెహోవాను గణపరచు. సో ఇదే మాట ఆయన సంఘంలో నువ్వు దశమ భాగాలు ఇచ్చి గణపరిచినప్పుడు, కొట్లలో ధాన్యం ఉన్నప్పుడు నీవు జీవించబడుతుంది అని అంటున్నాడు. అది ఆత్మీయంగా తీసుకుంటే. శారీరకంగా నువ్వు దేవుడికి ఇస్తున్నావా లేదో చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇస్తున్నామా మేము ఖచ్చితంగా దేవుడికి ఇచ్చేవారంగా ఉన్నాము అంటే, అయితే నీ దశమ భాగంలో డబ్బు మాత్రమే కాదు, నీ టైమింగ్లో కూడా ఇస్తున్నావా లేదో చూసుకోండి. ఎప్పుడైతే నువ్వు టైమింగ్ ఇస్తున్నావో ఆ టైమింగ్లో ప్రభువు నెరవేర్చవలసిన మాటలు నెరవేరుస్తున్నాడా లేదు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ మనసుకు ఒక వచనం తట్టునప్పుడు దాన్ని నోట్ చేసుకొని ప్రభు ఈ వచనం చూచుదుడుగా. ఎందుకు? మార్క్స్ వార్త 11:23 చూడండి. ఎందుకు మనం అలా పలకాలి అంటే లేఖనం ఆధారం చేసుకునే పలకాలి. మార్క్స్ వార్త 11:23. ఎవడైనా నీ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడమని చెప్పితే అది అపనమ్మకం లేకుండా మనస్సులో దాని
విశ్వసించి చెప్పినే కదా అది సముద్రంలో పడుతుంది అంటాడు. కాబట్టి ఇప్పుడు నీకు మార్గం వెలుగుమయంగా ఉంది అంటే దేవుడు ఇది చేస్తాడు అని వాగ్దానంతో నీతో మాట్లాడాడు. వాగ్దానము వాక్యముగా ఉంది. వాక్యము నీ యొక్క జీవితంలో నెరవేర్పుగా అంటే కదిలే స్వరంగానైనా కార్యముగానైనా క్రియారూపం దాల్చాలి. యెషయా 55:10 ఒక మాట అంటాడు, నా మాట నిష్ఫలముగా వెనక్కి తిరిగి మళ్ళీ రాదు. వర్షము ఎలాగూ భూమిని తడిపి నాకు కావాల్సిన ఫలమును ఫలింపజేస్తుందో అలాగే నా వాక్కు కూడా మిమ్మల్ని ఫలింపజేసేంత వరకు అది తిరిగి వెనక్కి రాదు అని అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ సామెతలు 3:5 ఒక మాట ఉంటుంది చూడండి, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవులను స్థిరాలము చేయను. నేను జ్ఞానిని కదా నువ్వు అని అనుకోకుండా ఆయనకు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా అయ్యా నీ చిత్తం నాకు నెరవేర్చు, నీ ఉద్దేశాలను బట్టి నన్ను నడిపించని ఎప్పుడైతే నువ్వు పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడి ఆకాంక్షిస్తావో నాకు కావాలి ఈ వాగ్దానం చెప్పినావు కదా దేవా, ఈ వాగ్దాన నెరవేర్పు నాకు జరగాలి, ఈ వాగ్దానాన్ని బట్టి నేను ముందుకి నడవాలి, నీకు మహిమకరంగా నీ ఉద్దేశాలకు అనుగుణంగా నేను దీవించబడాలని నువ్వు కోరుకుంటావో ఖచ్చితంగా దేవుడు మనల్ని దాటిపోయేవాడైతే కాదు. హల్లెలూయా. అందుకే ఎప్పుడైనా గట్టిగా కేక వేసిన బట్టలోమై మనకు గుర్తు రావాలి. ఆయన అధికారుల వైపు చూడలేదు, ఆయన గౌరవప్రదమైన వస్త్రాలను పడిపోతున్నాయని ఆలోచించలేదు. అయితే మన జీవితంలో మనం ఒక పూట తిండి తినకుండా అంటే ముఖము అలసిపోయిందేనో లేకపోతే హెల్త్ ప్రాబ్లం అవుతుందేమో అని అనుకుంటాం. కానీ దేవుడితో సహవాసము అంటే మన జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలు పొందడానికి ఒక ఉద్దేశమైంది. దేవునికి మహిమ కలుగును గాక. నేను మీ అందరికీ ఒక చిన్న షార్ట్ పెట్టా కదండి, ఆత్మలో నడవడం వేరు, అన్య భాషలు వినడం వేరు కదా. అన్య భాషలు అంటే మనం మాట్లాడుతూ ఎక్కడికి వెళ్ళాలి, డెస్టినీని థింక్ చేయడము, ప్రేయర్ చేయడం. అంటే అన్య భాషలు మాట్లాడుతూ నువ్వేం కావాలని ఆరంభిస్తున్నావో ఆ అన్య భాషలో అది జరిగేది చూడడం, అంతవరకు చేయాలి అన్య భాషలు. అంటే నువ్వు మనసంలో ఉన్న మహిమలాగా మార్చబడాలి. యూ హ్యావ్ టు పే ప్రైస్. నువ్వు వెల చెల్లించకుండా ఆశీర్వాదాన్ని చూడలేవు. వెల చెల్లించడం అంటే ఏంటి? నీ సమయాన్ని ఇవ్వడం. అవునా అండి? సమయాన్ని ఇచ్చి మనం ధనాన్ని ఇవ్వకపోతున్నాం, కానీ ధనాన్ని ఇచ్చి సమయాన్ని ఇవ్వకుండా. అయితే రెండింటిని రైపటాలను కలిగి ఉన్నావు అంటే నిన్ను ఆశీర్వదించకుండా పక్కింటో ఆశీర్వదిస్తాడా? నన్ను ఆశీర్వదించే దేవుడు, నన్ను ఉద్ధరించే దేవుడు, నన్ను నడిపించే దేవుడు అని ఘనంగా చెప్పగలిగేటట్టుగా మనల్ని నడిపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. హి ఈజ్ గాడ్ ఆఫ్ ఆల్ మైట్. ఆయన కలిగిన బిడ్డలు బహురోషం కలిగిన వారిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఎంత రోషం కలిగి ఉండాలంట? ఏం నా మీదకి వచ్చినాం ఏమని పోయి కొట్లాడాం కదా, కాదు కదా. ఎట్లుండాలి? కూల్ అండ్ కామ్. ఎవడన్నా ఎట్లా గాలి పోని వరదలు పోయేదే వరదలు. నేను మాత్రం నా ప్రభుని ఆరాధన. అందుకే ఆమోస్ ప్రవక్త, మందలలో పశువులు లేకున్నాను, మందలో గొర్రెలు ఏమి ఉన్నా లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, ఏమి ఉన్నా లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, యేసునందు ఆనందించును, యేసయ్యని ఆరాధించును. ఆనందించడం, యు హావ్ టు రిసీవ్ అండ్ వర్షిప్. వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలి. ఎందుకంటే వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు, నేను అలియను ఓడిపోను. అవి ఎంత ఏమంటారు, వాగ్దానం ఎంత జటిలమైన పరిస్థితులలో ఇవ్వబడిందో మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అంత ఈజీగా మీరు లైఫ్ని రేపు చేంజ్ చేయబోతున్నారు అనేది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. వాగ్దానము నీకు ఇస్తున్నాడంటే
ఖచ్చితంగా నిన్ను నిలబెట్టాలనుకుంటున్నాడు దేవుడు. ఖచ్చితంగా నిన్ను గణపరచాలనుకుంటున్నాడు దేవుడు. కాబట్టి ఈ యొక్క మాసం మనకు దేవుడు ఇచ్చే వాగ్దానం ఏంటంటే, ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదిస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పక్కవాళ్ళకి చెప్తామా, నన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా నా ఆశీర్వాదం నువ్వు చూసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నీ ముందర నడుచువాడు ఆయన నీకు తోడైనాడు కాబట్టి, ఆయన ఓడిపోలేదు కాబట్టి, ఆయన విజయం పొందిన దేవుడుగా ఉంటున్నా. ఆయన అడుగులు వెంటనే అడుగులున్నాయి బట్టి నేను కూడా విజయాన్ని కలిగి ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఆదికాండం 1:27 ప్రకారము 1:27 ప్రకారం అందరికీ తెలిసిన వాక్యమే అండి. దేవుని స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా నీవు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిందించి దానిలో పరుచుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద పాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పారు. ఇక్కడ 27 నుండి 29 వచనాలు కదా. ఏం చేయాలంట? ఫలించి అభివృద్ధి పొంది విస్తరించడం దేవుని చిత్తం. అలాగే ఆత్మలో ఫలించి అభివృద్ధి పొంది విస్తరించబడడం దేవుని యొక్క చిత్తమైంది. దేంట్లో విస్తరించాలి తెలుసా? దేవుని నువ్వు నమ్ముతున్నావని, విశ్వసిస్తున్నావని, ఎంతగా కొలవాలి అని నిన్ను అనుకుంటాడో అంతగా నువ్వు విస్తరించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనని నువ్వు నమ్ముతున్నాను దేవా, నేను నిన్ను గణపరచడానికి నన్ను నేను సమకూర్చుకుంటున్నానని ఎప్పుడైతే నువ్వు ఆయనకు ఎక్కువ సమయాన్ని ఇస్తున్నావు, అంటే నడుస్తున్నా, పడుకున్నా, మాట్లాడినా, తిన్నా అనే సెన్స్ అన్నారు కదా. ఎవరైనా లవ్ చేసింటే వాళ్ళ గురించి ఆలోచిస్తారు, లేకపోతే కొత్తలో పెళ్లి జరిగితే వాళ్ళ గురించి ఆలోచన. అట్లీస్ట్ బట్ట గురించి ప్రేమ లేకపోయినా అక్క గురించి బాధపడతారు. అలాగే ఇట్లా తిట్టింది, అట్లాగే తిట్టారు. సో మిస్అండర్స్టాండింగ్ వల్ల కూడా ఆ యొక్క బాధ కూర్చుని లేచినా పోదు కదండి. దానివల్లనే ఆ యొక్క బాధను బట్టి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, బీపీ పెరిగిపోతుంది, షుగర్ వచ్చేస్తుంది. ఎందుకు రోగాలు వస్తున్నాయంటే సీరియల్ చూసి సీరియల్లో ఉంటున్న బాధ వీళ్ళు తీసుకొని వస్తుంది షుగర్. సైంటిఫికల్గా ప్రూవ్ అయిపోయింది తెలుసా. షుగర్ ఎందుకు వస్తుంది? సీరియల్ ఎక్కువ చూస్తున్నారు. కానీ నేనేమంటా అంటే పితరుల శాపము మన మీద కంటిన్యూషన్ అవుతుంది. ఆ శాపానికి నువ్వు తలుపు తెరిచినావు సీరియల్ చూడడం వల్ల. లేకపోతే ఇద్దరు మాటలు మాట్లాడడానికి నీ నోటిని నీ చెవిని అప్పగించినందువల్ల అపాది నీ జీవితాన్ని ఏలుబడి చేయాలనుకుంటున్నాను. సో దానివల్లనే తప్ప ఇంకొక దాని వల్ల అయితే కాదు. అయితే ఇప్పుడు నువ్వు ఏమంటున్నాడు? ఫలించి అభివృద్ధి పొంది విస్తరించాలి. ఎక్కడ విస్తరించాలి? జ్ఞానంలో విస్తరించాలి. నీ జ్ఞానం ఆవగింజంతనే ఉండద్దు. ఆవగింజంతా విత్తనం వేస్తే ఫలించి మహా చెట్టయి ఆ వృక్షం ఎట్లా ఉండాలంట? పక్షులకు ఆధారం అవ్వాలంట, పశువులకు ఆధారం అవ్వాలంట. హల్లెలూయా. మరి అలా మన పరిస్థితులలో కూడా మనము మన విశ్వాసాన్ని బట్టి అనేకులకు ఆధారం అవ్వాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఎవరికి ఆధారం అవ్వాలి? చాలా మంది దిక్కులేక అనాలోచితంగా ఏం చేయాలో తెలియక డిస్టర్బ్ అయి ఉన్నారు. కానీ ఈరోజు మన జీవితంలో మన ముందు నడిచిన వాడు యెహోవా. ఆయన విడుగుడు ఎడబాయని తండ్రిగా నన్ను చేపట్టుకుంటున్నాడు. జారిపోనియడం లేదు, పడిపోనివ్వడం లేదు. కాబట్టి ఆయనకు అసాధ్యమైంది ఏది లేదని మనం విశ్వసిస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. అసాధ్యమైంది ఏది ఎంత మాత్రం లేదు. ఆయన అగాపే ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఎంతమంది విశ్వసిస్తున్నారని ఇది మొదలుకొని ప్రభు నన్ను ఆశీర్వదిస్తున్నాడు. ఇది మొదలుకొని అంటే మళ్ళీ నేను చెప్తున్నాడండి. ఈ నుండి ఒకవేళ గద్వాలకు వెళ్ళాలనుకున్నా ట్రైన్లో కూర్చున్నారు, ఇక్కడ ఎక్కితే అక్కడ టక్కని మాయమైపోతారా? ఎంత టైం పడుతుంది? ఒక్క చెప్పండి.
1 అవర్. నార్మల్ ట్రైన్ ఎక్కితే, కార్లో పోతే, బైక్లో పోతే, అంటే ఇప్పుడు ఎన్ని గంటలలో రీచ్ అవుతాం? హాఫ్ అన్ అవర్, లేకపోతే హాఫ్ అన్ అవర్ ప్లస్ అంటున్నాం, అంటే 40 మినిట్స్ జర్నీ. అయితే 40 మినిట్స్ జర్నీ నువ్వు చేయాల్సింది నేను చేయలేను, నువ్వు నాకు చెప్పిన వాటి ఇప్పుడే చూడాలనుకుంటే కాదు. ఆ 40 మినిట్స్ నీ గురి ఎక్కడ ఉండాలి? గద్వాల వెళ్ళే మార్గము గుండెనే ఉండాలి. పక్కకు పోయినా అంటే అడ్డం తిట్టపోయినా అంటే అడుగులు ఎరుగుతాయి. జాగ్రత్త, దేవునికి మహిమ కలుగుతుందా. అంటే ఈ 40 నిమిషాలు ఏం చేయాలా? ఇప్పుడు నిన్ను ఆశీర్వదిస్తా, ఇది మొదలుకొని నిన్ను ఆశీర్వదిస్తా అంటే యోసేపు క్రమక్రమముగా ఆశీర్వదించాడ. ఇస్సాకు కూడా క్రమక్రమముగా వర్ధిల్లినాడు. అతని కొమ్మలు రెమ్మలుగా ఎగిసి పాకడం జరిగిందట గోడల మీద. అంటే ఈరోజు మనం ఆశీర్వదించబడము అంటే ఎలా సిద్ధపడాలి? నువ్వు విస్తరించబడడం దేవుడు చూడాలి. ఫలించి అభివృద్ధి పొంది ఫైనల్గా విస్తరించడం. ఫలించడం అంటే ఏంటి? మల్టిప్లై అవ్వడం. మల్టిప్లై అవ్వాలంటే ఏం కావాలా? ఆశీర్వదించబడాలి. ఓకే, దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒక మెంతు గింజ ఉంది, అది ఫలించాలంటే నేనేం చేయాలా? వెరీ గుడ్. అంత ప్రియాంకకి సపోర్ట్ కొడతామా? ఫలించాలంటే చచ్చిపోవాలి. నీ స్వయాన్ని వదిలిపెట్టి ఆయన రాజ్యంలో ఆయన నీతిని మొదట వెతికితే, అయ్యా నీ చిత్తమే జరుగును గాక, ఎదుగు నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నాను, నన్ను ఆశీర్వదించాలనుకుంటే ఐఎమ్ సబ్మిటింగ్ మై సెల్ఫ్. నా మార్గము కాదు, నేనైతే దీన్ని ఇష్టపడాను, నువ్వు చెప్పినందు వల్ల నేను ఇష్టపడుతున్నాను. నాకైతే ఇది తినబుద్ధి కాదు, నువ్వు చెప్పినందుకు నేను తింటున్నాను అంటున్నాడు యెహెజ్కేలు ప్రవక్త. మనుష్య మలమును భుజించంటే అబ్బాది అపవిత్రమైన దేవాన్ని దాన్ని తినాలనుకోవడం లేదు. అయితే పశుమలం తిన్నాను. అది ఎవరైనా నువ్వు నన్ను నీకు నాకు చెప్పు, తింటామా? ఏం సైలెంట్ ఉన్నారు? సే yes or no. పేడ రొట్టె చేసుకొని తిను అని అన్నాడు యెహెజ్కేలుని. మీరు తింటారా? పశుమలం అంటే తినరు కదా. అంత విధేయతగా ఆయన నేల చంపేస్తున్నారు. అది ఈరోజు కూడా ఆయన సజీవమైన పుష్పముగా, వాడవారిని పుష్పముగా ఉన్నాడు. బంగారు పువ్వులలో చేరిపోయినాడు. ఆయన దేవుని పాదాల దగ్గర ఉన్న పుష్పముగా ఆయన ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. yes. ఇక నీ ఆలోచన అసలు రాకూడదు. అమ్మ నీకు ఇది జరుగుతుందంటే ఆ దేవుడు చెప్తున్నాడు అంటే అప్పుడు ఎవరు వచ్చి నీకెందుకు జరుగుతుంది, నీకు జరగదని అని అనుకో, అప్పుడు మనము ఎందుకు జరుగుతుంది నా దేవుడు ఎక్కడ కూడా తెలుసా అని గొడవ పడడం కాదు. వీటిని నా చెవులలోకి పోయినా నేను దీన్ని అబ్జర్వ్ చేయదు. ఒక స్పాంజ్ లాగా ఉండదు మీ మైండ్. ఎలా ఉండాలి? రాయిలాగా ఉండాలి. అది ఫలించడం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు డై యువర్ సెల్ఫ్. నీ స్వయానికి నువ్వు చచ్చిపో. నీ భర్త మారడు అంటే ఎందుకు మారాడు అక్క? ఇంకా పెంచదు అది కాదు. ఎందుకు మారాడంటే ఆమె చెప్తుంది. ఆడ కాడికి పోయినాడు, ఈడ బారికి పోయినాడు, ఆడ డబ్బులు ఖర్చు పెట్టినాడు, ఈడ అప్పులు ఉన్నాయి, ఎప్పుడు మారాలి? సావనన్నా అసలు కానీ మారాడంటే అవునేమో మారలేదు. అవునా? మీకు అద్భుతం జరగదు, మీరు గెయిన్ కాలేరు, మీరు ముందరకు పోలేరని అపవాది మాట్లాడుతున్నప్పుడు మనం వాటన్నిటిని మనుషులు వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆలోచన ద్వారా అపవాది వస్తాడు. అవ్వ దగ్గరికి వచ్చినాడు కదండి, అలా మన దగ్గర కూడా వస్తాడు. కాబట్టి ఫలించడానికి అడ్డుగా ఉంటున్న ప్రతి నీ స్వయాన్ని తీస్తాయి. అందుకే నా స్వబుద్ధిని ఆధారం చేసుకొని నడవకూడదు దేవా అని లేచిన వెంటనే ప్రతిరోజు ఈ రోజు నుండి మీరు ఏం చెప్పాలంటే, ప్రభా ఈ జూలై మాసంలో నేను ఆశీర్వాదాన్ని చూడాలనుకుంటున్నాను కాబట్టి నా స్వబుద్ధిని నేను ఆధారం చేసుకోకుండా స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా నీ మీద నేను ఆధారపడాలి. ఎవరైనా ఏదైనా చెప్పినా అనుకో ఇది ప్రవచిద్దాం అక్క అని, దాన్ని నువ్వు గుడ్డిగా నమ్మాలి.
దేవునికి మహిమ కలిగిందా? నమ్ముతారా లేదా? నమ్మాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ ద్వారా మనకు బయలుపరచబడినప్పుడు అది నెరవేర్చబడుతుందనే నమ్మకం నువ్వు దాని మీద ఏం చేయాలా? అభివృద్ధి కలిగజేస్తుంది. పొందడం వలన ఆ గుడ్డు నెగిటివ్గా అంటున్న దాని ఎనర్జీని అంతా పాజిటివ్గా మార్చుతుంది. అవునా? ఎందుకు? తల్లి కోడి కూర్చుంటేనే అది ఫలిస్తుంది, అభివృద్ధి జరుగుతుంటుంది. దాంట్లో దినం 21 రోజులు ఎన్నో రోజులు పడుతుంది కదా కోడిపిల్ల రావడానికి, ఒక గుడిలో నుండి 31 రోజులు 21 14 సరే 14 డేస్కే వస్తుందంటే అబ్బాయి ఎన్ని కోడిపిల్లలో అవునా? సో ఆ యొక్క 14 డేస్ తల్లి కాన్సన్ట్రేట్ చేస్తేనే ఆ గుడ్డు పిల్లగా మార్చబడుతుంది. ఫలించడం అంటే కాన్సన్ట్రేట్ చేయడము, అభివృద్ధి చెందడం అంటే మనం దాని మీద పొందగడం అంటే దేవుడు అసంభవమైన వాటిని సంభవం చేస్తాడు. చెప్పినవాడు చెప్పినవాడు మాట తప్పడు, నమ్మదగినవాడు నా యేసు దేవుడు, అప్పటి కంటే అధికమైన మేలును చేస్తారా? అధికమైన మేలు చేయాలనుకుంటున్నాడు. 1 కాదు 2 కాదు, నువ్వు కోరిన ప్రతిదీ చేయాలనుకుంటున్నాడు. కాబట్టి ఎస్ ఐ బిలీవ్ మై హెవెన్లీ ఫాదర్. ఎవరైనా ఏదైనా మాట్లాడుతున్నప్పుడు స్పాంజ్ లాగా రిసీవ్ చేసుకోకుండా ఒక రాయి లాగా తడిసినా పర్వాలేదు ప్రభా, నేనైతే దీవించబడాలనుకుంటున్నాను. ఆ క్షణం చెప్పిన వెంటనే మన మీదకి వర్షం పడుతుంది, కానీ ఆ రాయిలోకి వర్షం పోతుందా? అంటే ఆ రాయి తడిసింది కానీ ఆ రాయి కదల్చబడలేదు, రాయి పీల్చుకోలేదు, అబ్జర్వ్ చేయలేదు ఆ వాటర్ని. కాబట్టి ఆ రాయి లాగానే ఉండిపోతుంది. కాబట్టి మనం కూడా దేవుని నమ్ముటలో గట్టి స్థిరత్వం కలిగిన విశ్వాసంలో ఉన్నామని ప్రూవ్ చేసుకోవాలి. అప్పుడు నీ జీవితంలో దేవుని నువ్వు గణపరుస్తున్నప్పుడు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించబడడం చూస్తాం. విస్తరించబడడం అంటే ఒక వేరు ఆ యొక్క మెంతగింజ నాటినప్పుడు 3 రోజులు తర్వాత అది 2 ఆకులు పైకి వస్తుంది. అవునా? 3 రోజుల తర్వాత 2 ఆకులు పైకి వస్తుంది. వస్తుందా? 2 ఆకులు పైకి వస్తుంది అన్నప్పుడు అది కిందికి పోయిందా లేదా అని ఆలోచిస్తాం. మరి కిందికి పోయిందా లేదా అని ఆలోచిస్తాం. పైనుండే 2 ఆకులు వచ్చినాయని ఆలోచిస్తాం. కానీ ఆ చెట్టుని ఆ 2 ఆకులు పట్టుకుని అలా పీకండి, ఎంత పొడవుగా ఉంటుంది. అవునా? సో కింద నుండి తీసిన వేరు చూడండి ఎంత తెల్లగా ఉంటుంది కదా. అయితే మెంతి గింజ ఉన్న పసుపు కలర్ దానికి లేదు, లోపల లేదు, పైన లేదు. దాని న్యాచురల్ స్వభావం లేకుండా దాని స్పిరిట్ స్వభావాన్ని మనం చూస్తున్నాం. అదే ఉడకబెట్టిన గుడ్డు ముందున్నప్పుడు పారదర్శకంగాను ఎల్లో కలర్ గాను ఉంది. మరి ఇప్పుడు వచ్చేసరికి అది తెల్లగా ఉండిపోయి ఒకలాంటి గోల్డ్ కలర్లో అది లోపలున్న ఎల్లో కదండి. అవునా? ఆత్మ చెప్పుచున్న సంగతులు ఎవరు వింటారండి? చెవి గలవాడు మాత్రమే వింటారు, ఇంకొకరు వినలేరు. కాబట్టి అనుదినం ప్రభా నాకు చెవి అనుగ్రహించు. స్పిరిట్ లో చెవి చూస్తారంట, కన్ను వింటారంట. ఎంతమందికి తెలిసింది? స్పిరిట్ రిలీవ్లో చెవి చూస్తుందంట, కన్ను వింటది. మామూలుగా అయితే న్యాచురల్గా చూస్తాం కళ్ళతో, కానీ ఆత్మీయంగా వింటది అని. అది ఎలా నీకు తెలుస్తుంది? పొదుగాలి ఒక వాక్యం పొదుగుతూ ఉన్నప్పుడు నీ కన్ను ఏది చూడాలో అది డైరెక్ట్గా చూసేంతగా దేవుడు మార్చేస్తాడు. ఆమేన్, ఆమేన్. కన్ను చూసినందువల్లనే అర్థం చేసుకోగలుగుతుంది. అవునా? అర్థం చేసుకున్న దాన్ని బట్టి నీకు అవగాహన వచ్చిన విధానాన్ని బట్టి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం, అన్వయించుకుంటాం.
అంటే ఈరోజు వాగ్దానం నెరవేర్పు జరగాలి అంటే 40 నిమిషాలు గర్భాల మీద కాన్సన్ట్రేట్ చేసినట్టుగా, ఒక కోడి తన కోడి గుడ్డును 21 రోజులు పొదిగినట్టుగా, ఒక ఉపవాసం చేయాలనుకుంటున్న వ్యక్తి దేవుడితో తాను ఉపేక్షించుకొని సహవాసం చేసినట్టుగా దానిని నువ్వు నెమరు వేయగలగాలి. చిన్నప్పుడు బట్టలు నలగకుండగా, స్త్రీ నలగకుండగా దేవుడి దగ్గర ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే యూ హ్యావ్ టు మెడిటేట్ ఆన్ యువర్ వాగ్దానము అండ్ యువర్ ప్రామిస్. నీకు వచ్చిన ప్రామిస్ని ధ్యానించాలి. అవును ప్రభా, నన్ను నువ్వు ఆశీర్వదించబోతున్నావు. అవును ప్రభా, నన్ను విస్తరింపజేయబోతున్నావు. యోసేపు అనుకునేటారు కదా, నాకు వచ్చిన వాగ్దానం వెంటనే ఏంటి ఇది, అన్నిల మధ్యలో బానిసగా అమ్మబడినాను అని. అయితే బానిసగా అమ్మబడిన సజీవంగానే ఉన్నారు కాబట్టి నేను ఖచ్చితంగా నా కళ్ళలో నేను నిలబడినట్టుగా నిలబెట్టేటట్టు చేస్తూ ఉన్నాను. చేయని నిందబడినప్పుడు అనిపించారేమో యోసేపు, ఏంటి నా పరిస్థితి, కష్టపడి పని చేసి నేను న్యాయంగా ఉన్నందుకు ఈ శిక్ష అని అనుకుంటారు. కానీ ఆ న్యాయంలో ఒక్కరోజు నా ప్రభు నా పక్షంగా నిలబడతాడని అనుకుంటున్నాను. అందుకే తన అన్నలని ముఖాముఖిగా చూడగలుగుతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విభాషిగా ఉండి అన్నలతో కాదా అనుకుంటున్నాను. ఈరోజు మనకు కూడా అలా దీవించబడడం దేవుని చిత్తమైందండి. ఆమేన్, హల్లెలూయా. గురి వైపే కలిగి ఉండాలి. ఇప్పుడు నువ్వు బైక్ మీద ప్రయాణం చేస్తూ కొంచెం అటు ఇటు తిరిగినా, లేకపోతే కార్లో ప్రయాణం చేస్తూ కొంచెం అటు ఇటు తిరిగినా, హైవేలో కార్ని లారీ గుద్దే అవకాశం చాలా రష్ ఉంటుంది కాబట్టి ఆ గురి మీద దృష్టి పక్కకు పోవు. ఇప్పుడు దేవుడు ఒక ప్రవచనాన్ని నీకు ఇచ్చినాడు. ఆ ప్రవచనంలో నాకు జరగదంట, అవ్వదంట అని మా అత్తనిది, మా చెల్లెనిది, మా వదిననిది, మా అక్కనిది అని అంటే అది జరగకుండా ఉండడానికి వేగిర పడుతుంది, జరగడానికి వేగిర పడుతుంది. అంటే రెండు ఒకటే ప్రయాసతో వస్తున్నాయి. వేగిరం అయితే రెండింటికి ఉంది, అపవాదికి ఉంది, దేవుని దూతకు ఉంది. మరి నువ్వు దానిని నిలబెట్టుకోవాలంటే దానియేలు వలె 21 దినాలు మానక మొరపెట్టగలిగినాడు. 21 దినాల తర్వాత ఆయనకి జవాబు వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. అంటే వేగ పెట్టడం వలన నీ యొక్క వెచ్చదనాన్ని తగ్గించుకోకుండా, అంటే నువ్వు నులివెచ్చగా మారనందు వలన నీ జీవితంలో ఆశీర్వాదకరం. చూడండి, నులివెచ్చగా ఉంటున్న నీళ్ళలోకి ఒక బిందె నీళ్ళు తెచ్చి పోసినాం అనుకో, నీళ్ళు ఏమైపోతాయి? అదే పక్కింటి వాళ్ళు తెచ్చి మాటలు మాట్లాడితే ఆ నీళ్ళు కూడా చల్లగైపోతాయి. కానీ ఆ వేడి వేడిగా మరిగిపోతున్న మసలుతున్న నీళ్ళలోకి ఒక బిందె నీళ్ళు తెచ్చిపోస్తే వేడిగానే ఉంటాయి. ఆల్రెడీ ఉడుకుతున్నాయి కాబట్టి వేడిగానే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో నువ్వు అలా మండిపోబడాలి, అలా మసలుతున్న వాటర్గా మార్చబడాలి స్పిరిట్ లో. దేవా, నువ్వు ఈ కార్యం నెరవేర్చబోతున్నందుకు నీకు వందనాలు. దేవా, ఒక్కొక్కరు నాను విమర్శిస్తున్నందుకైనా నువ్వు కలగ చేసుకో. నా అవమానకృతిగా రెట్టింపు ఘనత నీకు అసాధ్యమైంది ఏది లేదు. నీ మహిమ నిమిత్తం, నీ రాజ్య నిమిత్తం, నీకు ఉన్నతమైన నామం నిమిత్తం నన్ను నువ్వు విస్తరింపచేయుదువుగాక అంటూ ప్రభువుతో సత్సంబంధం కలిగి ఉండాలి. కొలసీలకు రాసిన పత్రిక 2:11 చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 2:11. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. చూడండి, ప్రతి ఒక్కరూ చేతులతో చేయబడని సున్నతి పొంది ఉన్నారంటే దేవుని యొక్క ఆత్మ యొక్క అన్యోన్య సహవాసములో ఉండడానికి కావలసిన ఒక రూపమును నువ్వు కావాలని, రూపముగా మార్చబడాలని ప్రభు తన ఆలోచనలో ఆలోచించి తను పలికి ఉన్నాడు. కాబట్టి ఆదికాండం 21:29 ఫలించి అభివృద్ధి పొంది విస్తరించబడాలి. ఎలా విస్తరించాలి? అనువుగా ఉన్న నువ్వు మహా భీకర రూపముగా మార్చబడాలి.
ప్రైజ్ ది లార్డ్. శ్యామ సుందర్ సింగ్ గారికి ఆయన నేను ఈరోజు చనిపోతాను నువ్వు కనపడకపోతే అన్నప్పుడు చిన్న లైట్, ట్యూబ్ లైట్ అంత వెలుగు కనబడుచుందట. అట్లా తర్వాత మహా వెలుగయ్యి క్రీస్తు స్వారూప్యం అతనికి కనబడుచుందట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే క్రీస్తు స్వారూప్యాన్ని బట్టి ఆయన దేవుడని ఈయన గ్రహించి ఆయన చనిపోయే వరకు ఆయననే సేవించగలిగి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అలాగే నీవు ఫలించాలంటే నీకు నువ్వు చనిపోయిన వ్యక్తిగా నా జీవితంలో నేను ఆలోచించినట్టు కాదు, నాకైతే ఇది అసంభవం, కానీ దేవుడికి ఇది సమస్యము సాధ్యమే కాబట్టి నేను ఆయన విశ్వసిస్తున్నాను, ఆయన నమ్ముతున్నాను కాబట్టి, ఆయన చెప్పినాడు కాబట్టి చేయకమానుడు సమకూర్చే దేవుడు, నన్ను సంపూర్ణంగా నడిపించే దేవుడు నాకు ఉన్నాడు కాబట్టి ఆయనకు మహిమ కలుగుతుంది అని నువ్వు నమ్మి దానిని పొదుగుతున్నప్పుడు అది వ్యాపిస్తుంది. ఒక వేరు భూమి లోపలికి తన్నుకుని ఆ వేర్లంత లోపలికి ఎలా పోతుందో, అది ఎంత బలంగా లోపలికి పోయిందో అంత బలంగా పైకి 2 ఆకులే వచ్చింది కదండి. అది బలముగా విస్తరించబడగలిగింది. ఆ భూమిలో ఉన్న సారమంతా తీసుకుని ఆకులలోకి ఆకులు అలా వదిలేస్తే అలా 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 పెరిగి ఏదైతే చచ్చిపోయిందో ఆమె ఎంత గింజనేస్తుంది. ఆమె గట్టిగా చెప్పగలుగుతావా? ఎప్పుడు వస్తుంది తెలుసా? వ్యాపించినప్పుడే నువ్వు ఏదైతే విచ్చినావో, ఏదైతే చంపేసినావో ఆ నెరవేర్పు ఫైనల్ గా 3rd సెక్షన్ లో తీసుకుంది. అంటే నీవు ముంచిన ఎందుకు మెంత మీద కలర్ మాయమైంది కానీ ఫైనల్ గా వచ్చిందా లేదా? అంటే ఇప్పుడు దేవుడిలో నువ్వు విత్తే సమయం కావచ్చు, ధనం కావచ్చు, ఏది విత్తుతున్నా అది నీకు ఈరోజు కనపడకపోవచ్చు. కొద్ది దినముల తర్వాత అది నీటి పైన తేలుతుంది అని సామెతల గ్రంథంలో ఉంది కదండి. సో అలా మన జీవితంలో నీకు కావలసిన ఉద్దేశము ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు క్రీడా సమస్తంలో వర్ధిల్లుతావని వచనాన్ని నెరవేర్పుగా చూస్తావు. అదే యోసేపు జీవితంలో జరిగింది, అదే ఇస్సాకు జీవితంలో జరిగింది. ఆమేన్, హల్లెలూయా. చూడండి, అబ్రహాం పిల్లల విషయంలో లేట్గా తండ్రి అయినాడు, తర్వాత ఇస్సాకు కూడా అదే వచ్చేసింది కంటిన్యూషన్. ఇస్సాకు దగ్గర నుండి యాకోబు దగ్గరికి వస్తే కూడా అదే కంటిన్యూషన్. యోసేపు చరిత్ర, ఏషావు చరిత్ర మనకు అంత స్పష్టంగా లేదు కానీ యాకోబు చరిత్ర, ఎందుకంటే యాకోబు జ్యేష్ఠుల లెక్కలోకి వచ్చినందువల్ల యాకోబు చరిత్ర వచ్చిన. సో ఈ యాకోబుని దేవుడు ఆశీర్వదించడానికి తనకి ఇష్టమైన భార్య విషయంలో యోసేపు పుట్టడానికి లేట్ అయింది. కానీ యోసేపు సంతానం లేట్ అయిందా? ఎందుకు లేట్ కాలేదు? కానీ అని చంపిపోతున్నా శాపం అక్కడికి పోయింది. యాకోబు పెనుగులాడినందు వలన నా జ్యేష్ఠ కుమారుడు అనే వాగ్దానం స్థిరపరచబడింది. వాక్యము వాక్ అయింది అక్కడ, వాక్యము ప్రత్యక్షత ఇచ్చింది అక్కడ. హల్లెలూయా. వాక్యము వాక్యకి చాలు అనే పొజిషన్ దగ్గర ఆగదు, వాక్య ప్రత్యక్షత వస్తుంది. నమ్ముట నీ వల్లైతే నమ్మడానికి సమస్యము సాధ్యము. వాక్య ప్రత్యక్షతను బట్టి, ఆయన ఆశీర్వదించబడిన విధానాన్ని బట్టి యోసేపు నుండి ఇక సంతానం విషయంలో ఆలస్యము జరగలేదు. మళ్ళీ యాకోబుకి ఇష్టమైన వాడు యోసేపు కదండి. అక్కడ ఆశీర్వాదాలని ఆగి చూడాల్సింది వచ్చింది, కానీ సంతాన విషయంలో మాత్రం శాపం మాత్రము కంటిన్యూషన్ కాలేదు. ఎందుకు అబ్రహాం విషయంలో శాపం వచ్చిందంటే ఆయన తండ్రి విగ్రహారాధన చేసేవాడు, ఆయన తండ్రితో పాటు ఈయన కూడా విగ్రహాలను అమ్మినాడంట. అందువలన అయితే ఇక పర్మనెంట్ బ్లెస్సింగ్స్ ఎవరు తీసుకున్నాడు? మా తాత చెప్పిన ఊరు, మా తాత బలిపీఠం ఇంకా ఇప్పుడు కూడా మాట్లాడింది. అవునా, ఇది నిజంగా పరలోపు గవినే అని దానికి పేరు మహానైవం అని పేరు పెడుతున్నాడు కదండి. చాలా ఆల్టర్స్ మాట్లాడతాయి. సో మీ పిల్లలు ఏమైనా చేసి ఉంటే వాటిని బట్టి మన జీవితాలలో మొరపెడుతుంటుంది దయ్యమైన దేవుడు అని. అంటే వాటి యొక్క రక్తం మనకు విడుదల కావాలి. కాబట్టి స్పిరిచువల్ రిలీవ్లోకి వచ్చేసరికి ప్రభు రక్త ప్రోక్షణ కిందకి వచ్చిన మన జీవితంలో ఒక కొండగా కోటగా ప్రభు మనకున్నాడు. కాబట్టి శాపం ఇక లేదు,
గలతీలకు రాష్ట్ర పత్రిక 3:29 కొట్టివేయబడిందని ఉంది. కొట్టివేయబడింది శాపం కాబట్టి ఇక శాపము ఏమాత్రం పని చేయదు. భూమి మీద శాపం ఉంది, సర్పానికి శాపం ఉంది, కానీ మరి మనకైతే శాపము కొట్టివేయబడింది. కాబట్టి నువ్వు ప్రతి వస్తువును దీవిస్తే, నువ్వు ప్రతి యొక్క పొజిషన్ను ఆశీర్వదిస్తే అప్పుడు అది ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. అది నీ హృదయం అవ్వచ్చు, అది నీ తలంపులు అవ్వచ్చు, అది నీ స్వరం అయ్యవచ్చు. అది నీ గుడి హస్తాన్ని నీ తల మీద పెట్టుకొని ప్రార్థన చేయండి అని చెప్తుంటారు. అభిషేకం ఎక్కడుంది? ఇప్పుడు నీ నోటిలో నుండి వచ్చే ఉద్దేశంలో, అంటే నీ హృదయం నిండింది, నోరు మాట్లాడతాడు. నీ జ్ఞానానికి ఏదొస్తే అది మాట్లాడదు అనుకో, అనాలోచితంగా నువ్వు మాట్లాడద్దు అని అంటున్నాడు. కానీ అనాలోచితంగా మాట్లాడద్దు. ఈరోజు ఏం మాట్లాడుతున్నావు అంటే, ఇదిగో హగ్గై 2:19 ప్రకారం ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదిస్తాను అన్న ప్రభువు నన్ను ఆశీర్వదించబోతున్నాడు. కళ్ళు వస్తున్నాం అందరము.